సమంత ఈ మధ్య కాలంలో ఎక్కువ ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఎప్పుడు తన విడాకులపై స్పందించని, ఇంట్రెస్ట్ చూపించని సమంత నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని తెలియడంతో కూసింత ఎక్కువగానే తన విడాకులపై స్పందిస్తుంది అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత తన మాజీ భర్తపై సంచలన కామెంట్స్ చేసింది. మీరు అనవసరంగా దేనికో ఎక్కువ డబ్బులు ఖర్చు చేశారు అన్న విషయం ప్రశ్నించగా నిర్మోహమాటంగా నా ఎక్స్కి అంటూ నాగచైతన్య పేరు పరోక్షకంగా చెప్పేసింది. ఈ ఒక్క మాటతో నాగచైతన్య పరువు తీసేసినట్లయింది సమంత. అయితే ఆ తర్వాత కూడా విడాకులపై పరోక్షకంగా స్పందిస్తూ వచ్చింది. విడాకులు తీసుకున్న తర్వాత ఒక అమ్మాయి లైఫ్ మామూలుగా ఉండదని, చాలా ట్యాక్స్తో హింసిస్తారని, భర్త వదిలేసిన భార్య సెకండ్ హ్యాండ్ అంటూ అవహేళనగా మాట్లాడతారని చెప్పి చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యింది. అయితే ఇవన్నీ సమంతకి ముందే తెలుసా? సమాజంలో సమంత నాగచైతన్య మాత్రమే మొదటి విడాకులు తీసుకోలేదు. అంతకుముందు చాలామంది స్టార్ హీరోలు విడాకులు తీసుకున్నారు. అయితే విడాకుల తర్వాత ఇలాంటి ట్రోలింగ్ చేస్తారని తెలిసి కూడా సమంత విడాకులు తీసుకోవటానికి కారణం ఆమె ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ అంటూ జనాలు మాట్లాడుతున్నారు. సమంతకి విడాకులు తీసుకున్న తర్వాత ఆమె పేరు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఆమె కెరియర్ని పరంగా ఎవరికి ఎదునివ్వకుండా ముందుకు తెలుసు అట. అయినా సమంత తన సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎక్కడా కూడా తగ్గించుకోలేదు అన్న కారణంగానే విడాకులు తీసుకుందట. విడాకులపై సమంత చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్గా ట్రెండ్ అవుతున్నాయి. అంతేకాదు త్వరలోనే అఖిల్ జైనబ్ల పెళ్లి కూడా జరగబోతుంది. ఈ విషయంపై నాగార్జున కూడా అఫీషియల్గా ప్రకటించారు.